ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అందరి మతి చలించి బుద్ధి లేని పనులు చేస్తున్నారు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? మహాకు మాకు మతి లేదంటున్నావా? బుద్ధి ఉన్న వాళ్ళైతే ఇలాంటి నీతి మాలిన పనులు చేస్తారా? నా భర్త పక్కన మా అక్క మధుమిత ఉన్న ఫోటోలు తీయించి ఆల్బమ్ చేపిస్తారా? చదువు సంస్కారం ఉన్నవాళ్లు చేసే పనేనా ఇది? పెద్ద మనుషులు అని చెప్పుకుంటున్న మీకు ఈ చిన్న బుద్ధులేంటి? ఈ సిగ్గులేని తనమేంటి? మాటలు జాగ్రత్త. నోరు జారావంటే మర్యాదగా ఉండదు. అవును, మీరు మర్యాదస్తులు. అందుకే మీరందరూ జంటలుగా ఫోటోలు దిగారు. ఎవరి భర్త పక్కన వాళ్ళ భార్య ఉంది. మీరందరూ భార్య భర్తలుగా జంటలుగా ఫోటోలు దిగి నా భర్త పక్కన మాత్రం కావాలని మత్తు మందు కలిపిన జ్యూస్ నాతో తాగించి నన్ను పిచ్చదాన్ని చేశారు. నేను లేని టైంలో మా అక్కని ఆయన పక్కన నించోబెట్టి ఫోటోలు తీయించారు. అందుకే ఆ ఆల్బమ్ నా కంట పడకుండా చెయ్యాలి అనుకున్నారు. ఇది మీ తప్పు కాదా? మా తప్పు కాదు, ఫోటోగ్రాఫర్ చేసిన పొరపాటు. ఇది ఫోటోగ్రాఫర్స్ పొరపాటైతే ఎందుకు మీకు ఈ ఉలికిపాటు? ఆ ఆల్బమ్ని నేను చూడకూడదు అని ఎందుకు అనుకున్నారు? నా కంట పడకుండా ఎందుకు దాచారు? అంటే ఆ ఆల్బంలో ఏముందో మీకు ముందే తెలుసు. కావాలని ఆ ఫోటోల్ని ఆల్బంలో వేయించారు. ఎంత నీచమైన పని చేశారు అత్తయ్య. ఏమన్నావు? మా ఆయన పక్కన మా అక్క ఫోటో పెట్టి చాలా నీచమైన పని చేశారు అంటున్నాను. అదే మీ పక్కన ఏ వాచ్మెన్ ఫోటోనో పెడితే మీకెలా ఉంటుంది? నీ బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు సీత. ప్రతిసారి మా పిన్ని వాళ్లతో ఎందుకు గొడవ పడుతున్నావు? మన పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు నీ వల్ల ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది. అందుకు నేనా కారణం? మా పిన్నితో నువ్వే గొడవ పెట్టుకుంటున్నావు. తను నీతో మంచిగా ఉంటున్నా నువ్వు పిన్నితో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావు. నీకు అర్థమైంది ఇంతేనా మామా? వాళ్ళు మీ ముందు ఒకలా మీ వెనక ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. ఈ విషయం నువ్వెప్పుడు తెలుసుకుంటావు? నువ్వే పిన్ని వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళని శత్రువుల్లా చూస్తున్నావు. అంటే తప్పంతా నాదే అంటున్నావా మామా? నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా?
ఈ ఇంట్లో ఏం జరుగుతుందో రోజు నేను కళ్ళారా చూస్తున్నాను కదా. ఏం చూస్తున్నావు మామ నువ్వు చూస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు. మన రిసెప్షన్ ఫోటోలో నీ పక్కన మా అక్క ఎందుకుంది? మీ ఇద్దరి ఫోటోలు ఎందుకు తీశారు? ఆ ఫోటోలోనే ఆల్బమ్గా ఎందుకు చేయించారు? ఇదంతా నువ్వు ఆలోచించావా? కావాలనే మీ పిన్ని అలా చేయించింది మామా. అర్థం లేకుండా మాట్లాడుకో. మా పిన్ ఎందుకు అలా చేయిస్తుంది? ఫంక్షన్ అన్నాక రకరకాల ఫోటోలు తీస్తూ ఉంటారు, అందరినీ కవర్ చేస్తారు. అలా మీ అక్క నేను పక్క పక్కన ఉన్నప్పుడు ఫోటోలు తీసుంటారు. అది క్యాజువల్గా జరుగుతుంది తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు. సరే, కాసేపు అలాగే అనుకుందాం. ఫంక్షన్లో అందరి ఫోటోలు తీస్తారు, మరి నా ఫోటోలు తీయలేదే? నేను నువ్వు కలిసి ఉన్న ఫోటో ఒక్కటి లేదే? ఈ ఫ్యాషన్ మన ఇద్దరిది కదా, మన ఫోటోలు ఎందుకు లేవు? ఎందుకంటే రిసెప్షన్లో నువ్వు నా పక్కన ఎక్కువసేపు లేవు. నేను మీ పక్కన లేకపోతే ఇంకెవరో మీ పక్కన ఉన్న ఫోటోలు తీస్తారా? అవి ఆల్బంలో వేస్తారా? ఆ ఫోటోలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మీ గురించి మా అక్క గురించి తప్పుగా అనుకోరా? మీరిద్దరే జంట అని అపార్థం చేసుకోరా? రియల్లీ మీరు మీ మిస్సెస్ మధుమిత మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీ పక్కన ఉన్నది మా అక్కే కావచ్చు, కానీ నాకు ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించు మామా. 1-2 ఫోటోలు అలా వచ్చాయి అనుకుంటే ఏమో అనుకోవచ్చు, కానీ అన్ని ఫోటోల్లో మీరే ఉంటే దాన్ని ఏమనుకోవాలి మామా? నువ్వే చెప్పు. సారీ సీత, నాకు నీ బాధ అర్థమైంది. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప ఎవరో కావాలని చేసింది కాదు. కావాలనే చేశారు మామా, మీ పిన్నే చేయించింది. మళ్ళీ మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. మీ పిన్నే కరెక్ట్ కాదు. తను కావాలని చేయించింది కాబట్టే ఆల్బంని నా కంట పడకుండా దాచాలి అనుకుంది, నన్ను మోసం చేయాలి అనుకుంది. అలాని ఎందుకు అనుకుంటున్నావు? జరిగిన పొరపాటు నీ కంట పడితే నువ్వు బాధపడతావని పిన్ని ఆల్బంని దాచాలనుకుందేమో. మీ పిన్ని కంటే ముందు ఆ ఆల్బం నేను చూశాను, అప్పుడే మీ పిన్ని కుట్ర నాకు అర్థమైంది. పిన్ని ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. అది మీ గుడ్డి నమ్మకం. సీత, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.